ఫైనల్ గా మీరు మీరు మరి నేను హాయ్ ఫ్రెండ్స్, మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈశ్వర్ సాయి ప్లస్ మాధురి రాథోడ్ మన ఫోక్ డాన్సర్స్ వాళ్ళది ఏదైతే వైరల్ అయిందో ఆ ఇన్సిడెంట్, సో దాని మీద అయితే వీడియో చేయొద్దు అనుకున్నాను. బట్ రీసెంట్గా వాళ్ళ వైఫ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి. సో ఖచ్చితంగా దీని మీద వీడియో చేస్తే బాగుంది అనిపించింది. సో నాకు ఇక్కడ వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈశ్వర్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా లక్కీ ఫెలో. ఎందుకంటే అలాంటి వైఫ్ దొరకడం, ఇంత జరిగినా కూడా వాళ్ళ వైఫ్ ఇంకా అతను వెనకేసుకొస్తుంది. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ జనరేషన్లో కూడా. బట్ ఎక్కడైనా మనం చూసిన సినారియోస్ కానీ ఒక వైఫ్కి తన హస్బెండ్ ఇంకొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇమ్మీడియట్గా వాళ్ళు చేసే పని ఏంది, వాళ్ళిద్దరిని కొట్టి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ రైజ్ చేసి డివోర్స్ అప్లై చేసి వీళ్ళు వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్ అయితే తీసుకొని విడిపోతారు. బేసిక్గా జరగాల్సిన సినారియో. కానీ ఇక్కడ అలా జరగలేదు. వాళ్ళ వైఫ్కి వాళ్ళ హస్బెండ్ మీద కోపం లేదు, వాళ్ళ హస్బెండ్ మీద కన్సర్నే ఉంది, ఆ అమ్మాయి మీద కోపం ఉంది. ఆ వీడియో ఎవరైతే తీస్తున్నారో ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ పక్కన ఉన్నది కదా, ఇంత ఆమె ఎవరు, అసలు వాళ్ళకి ఈమెకు సంబంధం ఏంది? ఎందుకంటే ఈమె కన్నా ఆమెలో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఆమె ఇంకా విశాల అని చెప్పి అరుస్తూనే ఉన్నది. ఈవెన్ చాలా మంది పబ్లిక్ కూడా అదే ట్రోల్ చేస్తున్నారు, ఆమెకు లేని బాధ నీకెందుకమ్మా అని. సో ఈ విషయాలను డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియో మీ దగ్గరకు వస్తుంది. ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి ప్లస్ మాధురి రాథోడ్ అయిన ఇద్దరు ఫోక్ డాన్సర్స్ వాళ్ళు ఒక రూమ్లో దొరికిరు. ఎవరికి దొరికిరు? వాళ్ళ వైఫ్కే దొరికిరు, రెడ్ హ్యాండెడ్గా దొరికిరు. బట్ ఈ ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట. సో బట్ వాళ్ళ వైఫ్ అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్, ఇలా లైవ్గా దొరుకుతారని చెప్పేసి వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడైతే దొరికిరో కథం వీడియో తీసేసారు, సోషల్ మీడియాలో పెట్టేసారు. యాక్చువల్గా పెట్టకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇష్యూ సాల్వ్ చేసుకుంటాడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆమె ఎంతసేపు నా హస్బెండ్ మంచోడని చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మాధురి రాథోడ్, ఇప్పుడు ఇతనికంటే మ్యారేజ్ అయిపోయింది మామ. ఒకవేళ వైఫ్ క్షమించినా కూడా హ్యాపీగా వచ్చి ఇంట్లో ఉంటాడు. బట్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అవుతుందా కాదనేది తర్వాత సంగతి. బట్ ఆ అమ్మాయి అయితే రిస్క్లో పడింది. అండ్ వీళ్ళు ఆ అమ్మాయిని ఎంత కొట్టినా కూడా ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అలా ఎందుకు మాట్లాడట్లేదు అంటే, యాక్చువల్గా వీళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్సే. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ అండ్ ఆ మాధురి రాథోడ్ వీళ్ళంతా తెలుసు, వీళ్ళ పరిచయం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇంత ముందుకు చాలా సాంగ్స్ చేసిరు అనమాట. సో ఇదేం కొత్తగా జరిగిన ఇష్యూ, ఇది షాకింగ్ ఏం కాదంటే మనకు షాకింగ్. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మనకు షాకింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఇంత ముందుకు బ్యాక్ ఎండ్ లో జరుగుతూనే ఉంది ఆ ఇష్యూ. ప్రూఫ్ల కోసం అని చెప్పేసి వీడియో తీసి అప్లోడ్ చేసి మన సోషల్ మీడియాలో పెట్టారంట. బట్ అది ప్రూఫ్ల కోసం అయితే ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అనేది కంప్లీట్ స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఈవెన్ తనేం చెప్తుందంటే ఆ అమ్మాయే బ్యాడ్ చేసింది, ఆ అమ్మాయే నా హస్బెండ్ మీదకి వచ్చింది అని చెప్తుంది. బట్ అలా ఏం ఉండదు, ఎందుకంటే తప్పైతే ఇద్దరు తప్పే. అండ్ తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇష్యూ ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ డివోర్స్ అనే టాపిక్ వచ్చిందండి వీళ్ళ లైఫ్లో, ఈశ్వర్ సాయికి వాళ్ళ వైఫ్కి. బట్ ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, ఆ డివోర్స్ అనే ఇష్యూ వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు డివోర్స్ వచ్చిందంటే, ఈ మాధురి రాథోడ్ అనే వ్యక్తి వీళ్ళ లైఫ్లో ఉంది కాబట్టి వచ్చిందనమాట. సో ఇది ఈ రోజు వచ్చిన టాపిక్ కాదు, ఇది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. బట్ వాళ్ళకు ప్రూఫ్లు లేవు. లైవ్ ఆధారంగా వీళ్ళ లైఫ్ ఎలాగైనా స్పాయిల్ చేయాలి, ఆ అమ్మాయిని ఎలాగైనా బజార్ కీర్చాలనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. సో మనకు దొరికింది ఛాన్స్, ఇమీడియట్గా అప్లోడ్ చేసేసారు. బట్ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి డివోర్స్ చూడడం అయితే ఇష్టం లేదంట. ఆమె మన వీడియోలో కూడా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. అందుకే వాళ్ళ హస్బెండ్ని తను సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ ఆ పక్కన ఉన్న అమ్మాయి కూడా హస్బెండ్ తిట్టినా కూడా నా హస్బెండ్ తిట్టకని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ని కూడా తిట్టింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను, ఈమె వాళ్ళ హస్బెండ్ని కూడా తిట్టింది అనుకో, వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఎవరైతే ఉన్నారో ఆ మాధురి రాథోడ్ హస్బెండ్ ఇద్దరు ఒకటైపోతారు. ఈమెకు సచిన డివోర్స్ ఇవ్వాలి, బట్ ఈమెకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. సో కనుక ఇలా హస్బెండ్ని ఈమె ఫేవర్ చేస్తుంది, ఇలా హస్బెండ్ని ఈమె కాపాడుతుంది, ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తుంది. ఎందుకంటే అమ్మాయి కురాలంటే ఏం కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు లైఫ్లో ఆమె ఎంటర్ అయింది. సో ఎంటర్ అయిన దానికి ఇది ఇప్పుడు జరిగింది ఏదైతుందో అది పనిష్మెంట్ అని ఎవరు చెప్తున్నారంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్తుంది. ఎందుకంటే దాంట్లో మనం కాదని ఏం లేదు. ఎందుకంటే ఒకరి ఫ్యామిలీలోకి మనం ఎంటర్ అయినామంటే దానికి ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఇవన్నమాట. సో ఆ అమ్మాయి ఎంటర్ అయింది, ఫేస్ చేసింది. బట్ ఫ్యూచర్ ఏంటనేది ఇంకా అమ్మాయి ఆలోచించుకో. అండ్ ఆ పక్క నుండి కెమెరామ్యాన్ ఎవరైతున్నారో ఆమె ఎవరంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఉందా, వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లంట. సో ఆ విశాలన్న వ్యక్తి ఎవరంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్. సో వీళ్ళిద్దరు కపుల్స్ లాగా, వాళ్ళిద్దరు కూడా కపుల్స్ అనమాట. సో వీళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే ఈ వైఫ్కి సరిగ్గా వినట్లేదు, నా మాట వినట్లేదు, నా దగ్గరికి సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, సంథింగ్ ఈజ్ ఫిష్ అని. సో అందుకే వీళ్ళ వెయిటింగ్ అనమాట, ఎప్పుడైతే దొరకపోతారా అని. సో స్పాట్కి కెమెరాలు పట్టుకొని వచ్చారు, రికార్డ్ చేసారు, సోషల్ మీడియాలో పెట్టేసారు. ఆ అబ్బాయికి అయితే ఇమేజ్ డ్యామేజ్ అయిందంటే అయింది. బట్ ఇమేజ్ డ్యామేజ్ అయినా కూడా కొన్ని రోజులు అయినా రికవర్ అవుతుంది. బట్ ఆ అమ్మాయికి అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. పాపం మరి ఆమె చేసుకున్న పాపం అని చెప్పుకోవచ్చా, లేకపోతే వీళ్ళకి కావాలని ఇరికిచ్చిరా? బట్ నాకు అక్కడ వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవ్ చేసే ప్రకారం చూస్తుంటే వీళ్ళకు ఆమె మీద పీకల దాకా పగుంది. ఆమెను ఎప్పుడు ఇరికిద్దామా అని చెప్పేసి వీళ్ళు వీగర్లీ వెయిటింగ్ అనమాట. ఛాన్స్ దొరికింది, ఇరికిచ్చారు. బట్ ఆ ఇరికేయడం కూడా కారణం ఏంటంటే అదే వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినందుకు. ఏ భార్యకైనా తన భర్త మీద ఇంకొక అమ్మాయి కనబడితే డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేయదు.
అదే జరిగింది ఇక్కడ. బట్ ఈశ్వర్ సాయి అనే అమాయకుడా శుద్ధపూస అంటే ఏం కాదు, ఆయన అమాయకుడు కాదు, శుద్ధపూస కాదు. ఆయన నడిపేసిన కథ మొత్తం నడిపించిండు. బట్ లాస్ట్ కి జరిగింది ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాడు, ఆమె మాత్రం డేంజర్ జోన్ లో పెట్టేసిండు ఆ థర్డ్ పర్సన్. అండ్ ఆమెకి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి పిఎస్కి వెళ్ళారంట, పిఎస్ వాళ్ళు వీళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట. సో వీళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయారని చెప్తున్నారు. ఈవెన్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క వీళ్ళు కంటిన్యూ అవుతారు. ఆ అమ్మాయి దారిందో ఆ అమ్మాయి చూసుకోవాలి. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది మొన్న. ఆయన ఎవరో కానీ భలే టైమింగ్ లో రిలీజ్ చేసిండు. ఈ ఇన్సిడెంట్ వల్ల మనకు ఒక నీతి ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంకొక థర్డ్ పర్సన్ వస్తే అది ఇలాగా బగ్గు అని మనుతుందో ఇది పక్క ప్రూఫ్లతో మనకైతే చూడొచ్చు అనమాట. యాజ్ ఏ వైఫ్ గా తను చేసింది అయితే కరెక్టే, వాళ్ళ హస్బెండ్ ని పట్టియాలనుకుంది. బట్ పట్టించిన తర్వాత నా హస్బెండ్ ఒకటే తప్పు చేయలేదు, తను ఒకటే తప్పు చేసిందని చెప్పడం అయితే రాంగ్. బట్ ఎవరికైనా ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా. సో ఆమె యాజ్ ఎ ఉమెన్ గా ఆమె స్వార్థం ఏదో ఆమెకుంది. సోషల్ మీడియాలో పెట్టకుండా వాళ్ళు సాల్వ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఆమె దానికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు కనుక సోషల్ మీడియాలో పెట్టకపోతే ఆమె మళ్ళీ ఇంకొకరితో ఇలా చేయలేని రూల్ ఏముంది, ఆమె ఇంకొకరి లైఫ్ కూడా స్పాయిల్ చేయలేని రూల్ ఏముంది. అందుకే ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి నేను ఈ సోషల్ మీడియాలో పెట్టినా అని చెప్తుంది. అది వన్ సైడ్ నుంచి తీసుకోనికి లేదు. ఎందుకంటే ఆమె ఎంత తప్పు చేసిందో నీ హస్బెండ్ కూడా అంతే తప్పు చేసిండు. నీ హస్బెండ్ ఛాన్స్ ఇస్తేనే కదా ఆమె ఇంతవరకు వచ్చింది, లేకుంటే ఆమె అయితే నీ హస్బెండ్ సంకలెత్తుకుని అయితే రాదు కదా. సో అది కూడా నువ్వు కొంచెం రియలైజ్ అవ్వాలి. ఇంకొక విషయం చెప్పింది, అది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా టాపిక్ ఉంది, ఇంకొక 6 నెలలు పోతే ఇంకొక టాపిక్ వస్తుంది, అప్పుడు మా టాపిక్ మర్చిపోతారు కదా అంటుంది. అది నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఎందుకంటే ఈ రకంగా అంటే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళు ఆల్రెడీ సినిమా ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో. అంత సింపుల్ గా అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేసింది అయితే తప్పు, ఖచ్చితంగా తప్పు. వాళ్ళిద్దరు కలిసి చేసిన తప్పే అది. సో బట్ అది వన్ సైడ్ చేస్తున్నారు. బట్ అలా చేయకుండా ఇద్దరిది తప్పు అని చెప్పి ఇద్దరు 2 వీక్ ఉంటే సెట్ అయిపోయింది. బట్ వాట్ ఎవర్ ఫైనల్ గా అయితే కాంప్రమైజ్ అయ్యారంట. సో ఇంకా వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఎవరైతే ఉన్నారో ఆమె పక్కన ఉన్న వీడియో తీసినామే, ఆమె చాలా రూడ్ గా మాట్లాడి ఆమెను కొట్టింది కూడా. ఇప్పుడు ఒకవేళ ఆమె కొట్టినందుకు ఆమె రిటర్న్ మీద కేసు కూడా పెట్టొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. బట్ అలా కొట్టడం అయితే ఎందుకంటే ఇద్దరిని కొట్టాలి, బట్ ఆమె ఒక్కదాన్ని కొట్టడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. వాట్ ఎవర్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి, వాళ్ళు చేసింది కరెక్టా కదా.